హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ గెస్ట్ విత్ జిఆర్టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ముందున్న గెస్ట్ బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు సుశీలా రెడ్డి గారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ లో నెలకొన్న పార్టీ పరిస్థితుల గురించి ఆమెను అడిగే, అమ్మ మాటల్లో అడిగే తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? ఓకే మ్యామ్, మీరు ఒకప్పుడు కేసీఆర్ గారి అభిమాన సంఘం అధ్యక్షురాలుగా, రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. ఇప్పుడు ఆ అభిమాన సంఘం ఉందా లేదా మ్యామ్? అంటే డిజిటల్లో ఉంది, సోషల్ మీడియాలో రన్ అవుతుంది. కానీ అప్పుడు ఉద్యమం టైంలో అయితే డిస్టిక్లో పోవడం, కేసీఆర్ గారి పేరు మీద రక్తదాన శిబిరాలు చేయడం, సోషల్ మీడియాలలో కూడా పెట్టడం, అప్పుడు చేసిన ఉద్యమంలో రాష్ట్రం కోసం, సార్ కోసం పనిచేసినాం, యాక్టివ్ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత తగ్గించాము. అంటే ఆన్ రోడ్ ప్రోగ్రామ్ చేయడం తగ్గించేసారు. బట్ సోషల్ మీడియాలో నడుస్తుంది అట్లా. అంతేకాని అప్పుడంత యాక్టివ్ లేదు. చాలా యాక్టివ్ చేసినాం ఉద్యమం టైంలో, రాష్ట్రం కోసం సార్ పేరు మీద చేసినాం అప్పుడు. ఓకే మ్యామ్, మీరు ఉద్యమం టైంలో అంటే కేసీఆర్ గారికి వెన్నుండి ఉద్యమంలో మీరు కూడా పాల్గొన్నారు. అలాంటి ఉద్యమం విశేషాలు ఏమైనా చెప్తారా మ్యామ్? వెన్నంటే చాలా తక్కువ మంది, నాకు 22-23 ఇయర్స్ ఆ టైంలో మధ్యలో. అప్పటి నుండి కూడా సార్ ఎప్పుడైతే రాష్ట్రం కోసం, స్వరాష్ట్రం కోసం పోరాడుతున్నారో అని తెలిసిందో అప్పుడు నేను టీచర్గా పనిచేస్తుంది. మనకు అన్యాయం అయిపోతుంది, మన నీళ్లు కావాలి, నిధులు కావాలి, తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో వెనుకబడిపోతున్నది, మన కేసీఆర్ గారు కొట్లాడుతున్నారు స్వరాష్ట్రం కోసం అనేది ఎప్పుడైతే మైండ్లో పడ్డదో, అప్పటి నుంచి కూడా జెండా పట్టుకొని కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడవడం జరిగింది. చాలా తక్కువ మంది, అప్పుడు చాలా మంది అన్నారు ఏంటంటే, ఎందుకు తిరుగుతున్నది ఈ పిల్ల, చదువుకున్నది, ఏమొస్తుందని తిరుగుతున్నది. ఫస్ట్ సిద్దిపేట, మరి సిద్దిపేటలో యాక్టివ్గా తిరిగేదాన్ని. కొద్ది రోజులు టీచర్గా కూడా చేసి కొంచెం మెయిన్ ప్రోగ్రాంలు, మీటింగ్లు అప్పుడు పోదు. కొంచెం ఇక ఉద్యమం ఎత్తున స్టార్ట్ అవుతుందనే టైంలో ఫుల్ టైంలో ఉద్యమం చేసినాం. తర్వాత హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా 2008 నుంచి కూడా ఫుల్ టైం చేసినప్పుడు హైదరాబాద్లో ఎవరు లేకుండ్రి, మమ్మల్ని అంతా హేళన చేస్తుండ్రి. ఆ జెండా పట్టుకుంటేనే హేళన చేస్తుండ్రి. ఏం పని బజార్లు పట్టుకొని తిరుగుతున్నారు, రాష్ట్రం ఎక్కడ వస్తుంది, వీళ్ళకి పార్టీ ఎక్కడ ఉంది, అసలు ఈ పార్టీ లేదు, ఏదో పట్టుకొని తిరుగుతున్నారు, రాష్ట్రం రాదు అని ప్రతి ఒక్కరు హేళన చేసిన వాళ్ళే. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఉద్యమంలో 2009లో సారు ఆమరణ నిరాహార దీక్ష పట్టిండ్రు. అప్పుడు ఖమ్మం జైల్లో వేసిండ్రు, ఒక చావు అంచు దాకా వేసిండ్రు నిమ్స్ హాస్పిటల్లో. అప్పటి నుంచి అట్టుడికింది రాష్ట్రం అంతా కూడా. సకల జనులు కూడా అందులో పార్టిసిపేట్ చేసిండ్రు. అందరూ ప్రతి ఒక్క కులము, ఉద్యోగులు, ప్రతి ఒక్కరు కూడా, మహిళలు అందరూ కూడా అందరు పాల్గొన్నారు. అప్పటి నుంచి అంటే ఎవరు లేనప్పటి నుంచి అందరు పాల్గొన్న నుంచి, తర్వాత రాష్ట్రం వచ్చినాక రాష్ట్ర డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ వస్తున్నాము. బట్ రాష్ట్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం వచ్చింది కనుక, రాష్ట్రం వచ్చినాక చాలా మంది వచ్చిండ్రు, అభివృద్ధిలో కూడా భాగమైనరు, వేరే పార్టీల నుంచి కూడా వచ్చిండ్రు. కేసీఆర్ గారి అభివృద్ధి చూసి అభివృద్ధిలో భాగమైపోయినారు చాలా మంది. కానీ ఉద్యమంలో ఫస్ట్ మేము వచ్చినప్పుడు అయితే చాలా తక్కువ మంది పేర్లు ఇప్పుడు అంతా గుర్తుపడతాం. మేము ఏ డిస్టిక్ లో ఎంతమంది ఉన్నారన్న కూడా పేర్లతో కూడా గుర్తుపట్టగలుగుతాం. అప్పటి నుంచి సాగుతూ ఉన్నప్పుడు చాలా కష్టాలు, డిస్టిక్లకు, జిల్లాలకు తిరగడము, ఎక్కడ ఉంటే అక్కడనే ఏది దొరికితే అది తినడం. ఎప్పుడన్నా తంతాలలో పడిపోతే కూడా వాళ్ళు ఎండిపోయిన రొట్టె ఇచ్చినా కూడా తినేటోళ్ళం. తిని పడుకోవడానికి లేకుంటే కూడా ఎలక్షన్లలో, అప్పుడు బై ఎలక్షన్లో వచ్చేటి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు చాలా సార్లు రాజీనామా కూడా చేసిండ్రు రాష్ట్రం కోసం. బై ఎలక్షన్లు అప్పుడు ఒకటేనే రాజీనామాలు చేసుకుంటూ మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చుడు, రాష్ట్రం ఇయ్యిండ్రి అన్న ఉద్దేశంగా చేసినప్పుడు కూడా మేము జిల్లాలకు ఎప్పుడైతే పోన్నామో మాకు ఏది పడితే అదే తిన్నాము. బయట బిల్డింగ్ల మీద వాడుకునేటోళ్ళం. వాళ్ళ ఊళ్ళలో ఎట్లుంటాయి ఇండ్లు, కొంచెం చిన్నగా ఉంటాయి, ఉండకుండా ఎండాకాలం అయితే కూడా ఆ దోమలు పైన కూడా పడుకున్నాం. 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు కూడా పోయినా ఏదన్నా తిని చేసినాం. చాలా కేసులు కూడా అయినాయి, చాలా కేసులు. ఎందుకంటే మాకు గుర్తు కూడా లేవు ఎన్ని కేసులో. కాకపోతే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటోళ్ళు, అరెస్ట్ చేసి సాయంత్రానికి పంపించేటోళ్ళు. ఇంకా రైలు రోకో చేస్తేనైతే రైలు కేసు మొన్న దాకా ఉంటాయి, మొన్న అంతా 5 నెలలు కూడా కొట్టేసి చాలా కేసులు అయినాయి.
తర్వాత ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పటికి 4 కేసులు అయితే నా మీద. ఏం కేసెస్ అంటే ఒక మహిళని చూడకుండా కూడా కేసెస్? అంటే మహిళ అది ఇదని లేదు. అంతకుముందేమో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడేమో రాష్ట్రం కోసం కొట్లాడితే పెట్టిరు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి అని మేము అడిగితే చిన్న సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా ఏమైంది రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఏదైంది అని, మీరు చేసింది ఏంది అని వాళ్ళు చేసినవి మేము ఎత్తి చూపుతానే. మేము వాళ్ళ దగ్గర ఏం పోయింది లేదు, లేకపోతే అది మామూలుగా వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తేనే, అది కూడా మంచి సంస్కారవంతంగా చేస్తేనే. మేమేం ఏదో అవగాహన లేకుండా అట్లాంటి ఏం కూడా కాదు. మీరు ఇది చేయలేదు, ఇది చేస్తున్నారు, ఇది ఇస్తా అన్నారు, ఇది ఎప్పుడు ఇస్తారు, ఇంకా ఇస్తలేరు, ఇట్లాంటి వాళ్ళ తప్పులను ఎత్తి చూపినందుకు ఇప్పటికీ 4 కేసులు. మరి ఈ కేసెస్ మీద మీరు ఎట్లా ముందు స్టెప్ వేయాలనుకుంటున్నారు మ్యామ్? అంటే వీటిని కొట్టించేదానికి ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? అంటే పార్టీ ఏమైనా మీకు హెల్ప్ చేస్తుందా? పార్టీ హెల్ప్ అంటే పార్టీకి లీగల్ సెల్ ఉంది, లీగల్ టీం ఉంది. వాళ్ళు ఇక్కడ చాలా మందికి అవుతున్నాయి, నా మీద కాదు. జిల్లాల పిల్లలు అంటే అత్యంత బాధాకరం. ఎందుకంటే జిల్లాల పిల్లలకు కూడా ఎక్కడ కేసులైనా కూడా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోతున్నారు, బెయిల్ ఇస్తున్నారు, తీసుకొస్తున్నారు. కానీ ఇది బాధాకరం. ఎందుకంటే అడిగినందుకు కేసులు పెట్టుడు అనేది బాధాకరం. మేమేం భయపడము. ఎందుకంటే ఉద్యమం ఉద్యమంలో ఎన్నో కేసులు చూసినాము. ఇట్లాంటి కేసులకు ఎందుకు నువ్వు హామీలు ఇచ్చి ఎందుకు చేస్తలేవు అని అడిగితే వాళ్ళు ఏదో మా మీద కేసులు పెడితే ఏ వందల కేసులైనా భయపడేది ఏం లేదు, ప్రశ్నించడం అసలు మానేదే లేదు. మ్యామ్, మీరు ఉద్యమంలో ఉన్నారు, పార్టీ వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా ప్రతిపక్షంలో మీరు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. మ్యామ్, ఇప్పుడు ఉద్యమం టైంలో మీకు ఆ కేసీఆర్ గారు, పార్టీ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన కేసీఆర్ గారు, అంటే 3 జోనర్స్ లో మీరు కేసీఆర్ గారిని చూసారు. ఎట్లా అనిపిస్తుంది మ్యామ్? అంటే ఉద్యమం టైంలో కేసీఆర్ గారు ఎలా అనిపించారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రి హోదాకు వచ్చిన పరిపాలన చేసినప్పుడు ఎలా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు కేసీఆర్ గారు? ఉద్యమం టైంలో కేసీఆర్ గారు ఒక తెలంగాణ జీవిత చరిత్రను ఏ డిస్టిక్, ఏ జిల్లాకు, ఏ ఊరికి ఎక్కడ వనరులు, ఏ జిల్లాకు, ఇప్పుడు కరీంనగర్ ఉన్నది అనుకోండి, మెదక్ ఉన్నది, మహబూబ్నగర్ ఉన్నది, ఇట్లా ఏ జిల్లాలో ఏ వనరులు అయితే వాళ్ళు ప్రజలు సుఖంగా ఉంటారు అనేది పూర్తి అవగాహన ఉన్న నాయకులు కేసీఆర్ గారు. ఎందుకంటే ఏ జిల్లాకు పోయినా, ఏ జిల్లాలో ఏ వనరు పోయినా, ఎక్కడ ఏ ఊరు పోయినా 5-6 ఊరు పేరు పెట్టి పిలుస్తారు ఇప్పటికీ. అంటే అప్పుడు 25 సంవత్సరాల పార్టీ పుట్టినప్పటి నుంచి అప్పటి నుంచి ఉన్న వాళ్ళను కూడా ఇప్పుడు కూడా పోతే, ఇప్పుడు కూడా కనబడితే పేరు పెట్టిస్తారు కేసీఆర్ గారు. అప్పుడు ఏదైతే చేస్తే తెలంగాణకు ఏదైతే బాగుంటది, తెలంగాణ ప్రజలు ఎట్లయితే సుఖ సంతోషాలతో ఉంటారు, ఎట్లయినా బాగుపడతారు అనుకోని ఏదైతే ఆలోచించి అప్పుడు రాష్ట్రం కోసం పరితపించే ఆ నాయకుడిని చూసినాం. అప్పుడు రాష్ట్రం అంత పరితపించి నా ప్రజలు అనేది, అందుకే కదా ఆమరణ దీక్ష పెట్టి నేను నా ప్రాణాలైనా నేను ఇస్తా గానీ నాకు రాష్ట్రాన్ని సాధించాలి అన్న ఒక దాంతో ప్రాణాలని లెక్క చేయలేదు. అందరూ చూసింది, అందరూ తెలిసిందే అది. అప్పుడు అట్లాంటి నాయకుడిని చూసినాం. తర్వాత రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1 స్థానం, అంటే ప్రతి 29 రాష్ట్రాలలో కూడా నా రాష్ట్రం ప్రథమ స్థానాలు ఉండాలి, నా రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలి, ఎక్కడ దేశమంతా కూడా తెలంగాణకు వేలేదు ఇట్లా తెలంగాణను చూసి నేర్చుకోవాలి అనేటట్టు చేయాలి అన్న ఉద్దేశంగా అట్లాంటి నాయకులు చూసినాం, చేసిండ్రు. ఇప్పుడు ఎక్కడ కాళేశ్వరం ఏ పనులు చూసుకున్నా కూడా రైతు బంధు అనేది దేశంలోనే ఎక్కడ లేదు. రైతు బంధుని చూసి వేరే రాష్ట్రాలు చూసి పెట్టుకుంటాయి. అంటే అట్లా ఏదైనా కూడా కేసీఆర్ గారిని చూసి, కేసీఆర్ గారి పాలన చూసి, తెలంగాణ రాష్ట్రాన్ని చూసి చేయాలన్న ఉద్దేశంగా పరితపించే నాయకుడిని అప్పుడు చూసినాం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రతిపక్షంలో ఎట్లుండాలి, ఎట్లా ప్రశ్నించాలి, ఎట్లా ఉన్న ప్రభుత్వంతో ఎట్లా పని చేయించాలి అని అనుకుండి ఎట్లా చేయాలి అనే ఒక గార్డియన్గా ఒక నాయకుడిని ఇప్పుడు చూస్తున్నాం. ఎప్పుడైనా కూడా కేసీఆర్ గారు అపరచానికుడు, మహానుభావుడు, ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ తీసుకున్న అదృష్టం అని చెప్పాలి కేసీఆర్ గారు. అలాంటి నాయకుడు తెలంగాణలో ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం అని చెప్పాలి.
మీరు అన్నట్టే కేసీఆర్ గారు అపర చాణక్యుడు, ప్రతిభావంతుడు ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా. అంతా చేసిన కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి, 1,00,000 కోట్ల కుంభకోణము, లిక్కర్ స్కామ్, ఇవన్నీ భరించాల్సిన అవసరం ఏముంది? ఒకటి ఎట్లా ఉంటదంటే, ఒక రెండు సార్లు ప్రభుత్వం వచ్చే వరకు ఎక్కడైనా కామన్ గా అసలు యాక్చువల్లీ వేరే ప్రభుత్వం అయితే ఒకసారికే. ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నెల నుంచే కదా వ్యతిరేకం వచ్చింది. ఇప్పుడు 2 years కూడా కాలేదు. ఇంకా ఎవరైనా కూడా ఒక 2 terms ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి 2 సార్లు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం మీద ఆటోమేటిక్ గా కొంచెం అనేది వ్యతిరేకత ఉంటుంది. ఎవరికైనా కొంచెం కొన్ని విభాగాల వాళ్ళకు, కొన్ని వర్గాల వల్ల కొంచెం ఉంటుంది. ఎందుకంటే 100% అనేది ఇక్కడ జరగదు. రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి మాత్రం డెవలప్మెంట్ జరిగింది. అందరి ప్రజలను అందరినీ చేయలేక కొంచెం అది ఉన్నది. మేజర్ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, మామూలుగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధాల హామీలకు అంటే అనువుగానే హామీలు ఇచ్చింది, అవి నెరవేరుతాయా, వీళ్ళు చేయగలుగుతారా లేదా అనేది ప్రజలు ఆలోచించలేదు. వాళ్ళ మాటలను నమ్మి వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు 2,000 నుంచి 4,000 ఇస్తాము పెన్షన్ అన్నారు. 4,000 ఎక్కడి నుంచి ఇస్తారు అని ఆలోచించలేకపోయారు. అంటే ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు, అది వేరే విషయం. చాలా ప్రతి ఒక్క వర్గం బాధపడుతున్నారు. అబద్ధాల హామీలను మేము నమ్మి ఓటేసినాము అనేది. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి 25 వందలు ఇస్తామన్నారు. అట్లా ఇప్పుడు కరెంటు, ఫ్రీ కరెంట్ అన్నాడు, ఎన్నో చాలా ఇచ్చాడు. స్కూటీలు అన్నాడు, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అన్నాడు. ఇట్లా చాలా, ఇప్పుడు రుణమాఫీ అన్నాడు. అలా జరిగిందా? 100%. రైతులను కూడా 2 కొట్టిండు. అట్లా ఉద్యోగాలు అన్నాడు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఇచ్చి నేను ఇచ్చిన అని చెప్పుకుంటాను. అది కూడా మొత్తం 10,000 తక్కువే. అంటే ఏది కూడా నెరవేరలేదు. ఒక బస్ ఇచ్చిండు. అంతకుముందు ఒక ఎగ్జాంపుల్, ఒక 100 బస్సులు ఉన్నాయనుకోరి. ఆ 100 బస్సులలో అందులో 50 బస్సులు తీసేసి ఎక్స్ప్రెస్లుగా, డీలక్స్లుగా మార్చుకొని 50 బస్సులను తగ్గించి పెట్టిండు. ఆ తగ్గిస్తే ఏమవుతుంది? అలా సీట్లు దొరికాయి. ఆ కొట్టుకునుడు అది కూడా సక్సెస్ లేదు. చేసిండు, అది ఒక్కటే చేసిండు. ఇన్ని హామీలలో 420 ఉన్నాయి హామీలు. గ్యారంటీలు 6 గ్యారంటీలు ఉన్నాయి, 420 ఉన్నాయి. కామారెడ్డి డిక్లరేషన్లు ఉన్నాయి, అన్ని అక్కడే ఉన్నాయి. ఆ ఎక్కడేసిన గొంగళ అక్కడనే ఉన్నది. అవన్నీ నమ్మి కొంతమంది మహిళలు అనుకోండి, ఇంకెవరన్నా అనుకోండి, కొన్ని అంటే ఎట్లా నమ్మించుండంటే, ఎలక్షన్లప్పుడు ఎక్కడికి ఏ ఊరికి పోతే అక్కడ ఆ నియోజకవర్గం దగ్గరలో ఏ దేవుడు ఉంటాడో ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పేసాడు మొత్తం. ఇప్పుడు యాదగిరిగుట్ట పోయిండు, యాదాద్రి నరసన్న మీద పెట్టిండు. వెమ్లవాడ పోయిండు, వెమ్లవాడ రాజన్న మీద పెట్టిండు. ధర్మపురంలో పోయిండు, లక్ష్మీ నరసింహస్వామి మీద. అట్లా ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టి పెట్టి హామీలు ఇచ్చేవారు. ప్రజలు ఏం చేసిండ్రు? నమ్మిండ్రు. ఎట్లా వస్తాయి, ఏంది చేస్తారా లేదా అని కాకుండా నమ్మి ఓటేసారు. అక్కడ అందుకని కేసీఆర్ గారి డెవలప్మెంట్ చేయలేదు, కేసీఆర్ గారు ఏదో తప్పు చేసిండ్రు అని ఇక్కడ ప్రజలు ఎవరు భావించలేదు. ఇంకొకటి, కొన్ని నియోజకవర్గాలలో కూడా కొంత అంటే తక్కువ మంది కూడా కొన్ని ఎమ్మెల్యేల మీద, ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత మేము కొన్ని దగ్గరలో పోయినాం. పోతే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము కేసీఆర్ గారు పోతారు అనుకోలేదు, మా ఎమ్మెల్యే మీద కోపంతో మేము వేసినాం, ఎమ్మెల్యే పోవాలని వేసినాం, కానీ అక్కడ కేసీఆర్ గారు పోతారని మాకు తెలియదు ముఖ్యమంత్రి గారు. అంటే కేసీఆర్ గారి మీద, ప్రభుత్వం మీద ఎలాంటి వాళ్ళ వ్యతిరేకత లేదు, లోకల్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వచ్చింది. అంటే ఇవన్నీ పోనీ అది కూడా మరీ దారుణంగా ఏం పోలేదు, మంచిగా గెలిచిండ్రు. ఆ ఓడిపోయినా కూడా దగ్గర ఓటింగ్ తోని ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఓటింగ్ పెట్టినా, ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా బీఆర్ఎస్ బంపర్ మెజారిటీతో 100 పైన వస్తుంది. అవును, ప్రజల్లో ఇప్పుడు వ్యతిరేకత ఎక్కువ వచ్చేలేదు. వాళ్ళు తిరగలేని పరిస్థితి, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ తిరగలేని పరిస్థితి, వాళ్ళ హామీలను ఎక్కడ నెరవేర్చని పరిస్థితి, మొత్తం అబద్ధాలు, బూతులు, మొత్తం ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు ఏది లేదు. ఒక్కరోజు కూడా, ఒక్క సభలో కూడా, ఒక్క స్పీచ్లో కూడా కేసీఆర్ గారి పేరు లేకుండా, కనీసం ఒక 20 సార్లు 30 సార్లు చెప్తారు, కేసీఆర్ గారి పేరు లేకుండా మాట్లాడిన చరిత్ర ఇప్పటి వరకు లేదు రేవంత్ రెడ్డి. అంటే నిద్రపోతున్నా, పడుకున్నా, లేచినా, తిన్నా కేసీఆర్ గారి పేరు జపం చేస్తున్నాడు. ఎందుకంటే కళలో కూడా వస్తున్నాడు, నేను
అబద్ధాల హామీలు ఇచ్చి నేను వచ్చిన, అబద్ధాల మీద కూర్చున్నా, నేను ఆ సింహాసనం మీద కూర్చున్నా, ఇది ఎప్పుడు ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మ్యామ్ మీరు అన్నట్టు ఇంతకుముందు మహిళలు రాజకీయాలు అని అన్నారు కదా మ్యామ్. ఇప్పుడు మహిళలు రాజకీయాలకు వస్తే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మీరు ఒక మహిళగా రాజకీయాల్లో ఉన్నారు. బట్ ఒక మహిళగా ఉంటే మాత్రం ఎట్లయినా నెగిటివిటీ ఎక్కువగా మనము ఫేస్ చేయాల్సింది వస్తుంది. అలాంటి పరిస్థితులు మీరు ఏమైనా ఫేస్ చేశారా? ఈ ఉద్యమం టైంలో అరెస్టులు అన్నారు. ఆ అరెస్టుల టైంలో మీకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఎలా ఉండింది? ఏంటి? మాకు బ్యాక్ బోన్ సపోర్ట్ అంటే కేసీఆర్ పేరు, 3 అక్షరాల పేరే మాకు. ఏదో పేరు, ఏవో మా అమ్మ తండ్రి ఏదో రాజకీయ నాయకుడు, లేకపోతే మా ఊళ్ళో ఎవరో రాజకీయ నాయకులు, మా అన్నదమ్ములు రాజకీయ నాయకులు, అత్తగారు తల్లిగారు ఎవరు రాజకీయంలో లేరు. ఓన్లీ కేసీఆర్ గారు రాష్ట్రం కోసం పోరాడుతుండ్రు. మన రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతుండ్రు, మన రాష్ట్రం వెనుకబడిపోతున్నది, రాష్ట్రం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నారు, అట్లా నేను కూడా భాగం కావాలి, సార్ ఇంకా నడవాలి అన్న ఉద్దేశంగా వచ్చినాం. అప్పుడు మమ్మల్ని చూసి ఎవరు చిన్నచూపు చూలే. ఎందుకంటే మా ఎన్నుకున్నది కేసీఆర్ గారి బ్రాండ్, 3 అక్షరాల బ్రాండ్. దాని ఎవ్వరు కూడా చులకన మమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మమ్మల్ని చాలా రెస్పెక్ట్, మాకు చాలా గౌరవం ఇచ్చిండ్రు. ఎవరైనా కూడా అక్క చెల్లెల దగ్గరనే చూసుకున్నాము. ఉద్యమంలో అందరం ఒక పోరాటం చేసినాం. మేము ఏదో మేము ఏదో ఎక్కడ అంటే ఇప్పుడు వేరే అన్నీ వేరు, బిజినెస్ అనేది వేరు, ఉద్యోగం అనేది వేరు, ఉద్యమం అనేది వేరు. ఉద్యమం ఏ టైంకి పోతామో ఏ టైంకి వస్తామో తెలియదు. ఒక్కొక్క రోజు ఇప్పుడు రేపు వాళ్ళు వస్తుండ్రు, ఒక నాయకుడు వస్తుండ్రు, అంటే మేము వాళ్ళకి ఏదో నిరసన తెలిపాలి. అంటే రాష్ట్రం తెచ్చుకోవాలి అంటే ఆ రాష్ట్రం మేము కోరుకుంటున్నాము, వాళ్ళకి నిరసన తెలిపాలి. రేపు బస్సులు చేయాలి, బస్సులు బంద్ చేయాలంటే మేము ఏం చేయాలి? చలికాలమా వర్షాకాలమా వాళ్ళు ఏదైనా చూడకుండా ఏంటి, ఒక 3 గంటల 4 గంటల పోయి డిపోల ముందర కూర్చోవాలి, బస్సులు ఎక్కి టికెట్లు ప్రయాణం చేసుకోవాలి. అట్లా చాలా చాలా చేసినాం. అప్పుడు ఏ ఇబ్బందులు మాకు లేవు. ఎందుకంటే మాకు ఒక కేసీఆర్ గారు మాకు ఒక రాష్ట్రం తెచ్చుకోవాలని తపన తప్ప మాకు ఎక్కడ ఏం అవమానాలు అనేది. కాకపోతే బయట నుంచి ఎదురైనాయి. లేడీస్, ఆడపిల్లలు ఎందుకు తిరుగుతుండ్రు, ఎందుకు పార్టీలో అయితే మాకు గౌరవమే ఉన్నది. కాకపోతే బయట నుంచి వీళ్ళు ఏమో లేని పార్టీ కోసం, ఇప్పుడు ఉన్న పార్టీ కోసం ఎందుకు తిరుగుతుండ్రు, ఎందుకు వేస్తుండ్రు, రాష్ట్రం వస్తుందని అనుకుంటారు. అదే అవన్నీ మేము ఏం పట్టించుకోరు, ధైర్యంగానే ముందుకు పోతున్నాం. ముందు నేను మహిళలకు కూడా చెప్పేది ఏంటంటే, సమస్య అనేది ఎక్కడైనా ఉంటుంది. ఇంటి పక్కన ఉంటుంది, ఇంటి వెనుక ఉంటుంది, ఇంటి ముందట ఉంటుంది, బిజినెస్లు ఉంటుంది, ఆఫీసులలో ఉంటుంది, ఎక్కడ ఏ ఉద్యోగం చేసినా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. కానీ మహిళకు కావాల్సింది ఏంది? ధైర్యం కావాలి, ఎదుర్కొనే శక్తి కావాలి. మనం ఏంది, మనం ఎవరి మాటను, వాళ్ళ మాటను, వీళ్ళ మాటను పట్టుకుంటే అక్కడనే ఉండిపోతాం. ఎవరి మాట పట్టించుకోకుండా ఏంది మనం ఏమనుకుంటున్నాం, మన గోల్ ఏంది, ఆ గోల్ పట్టుకొని ధైర్యంగా ముందుకు పోవాలన్నదే నేను ఇచ్చే సజెషన్. ఓకే, నైస్ సజెషన్. మ్యామ్ ఇప్పుడు మీరు అంటే ఉద్యమం టైం నుంచి ఉన్నారు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా మ్యామ్. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మీకు ఏదైనా హోదా ఇచ్చిందా? ఇస్తే మీరు ఆ హోదాని ప్రజలకు ఏ విధంగా ఉపయోగించారు? మాకు 2014లో రాష్ట్రం వచ్చింది, 17లో నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది. ఎట్లా అంటే ఒక 2 జిల్లాలకు కలిసి ఒక పోస్ట్ రీజనల్ ఆర్గనైజర్ అని 16 మందికి ఇచ్చింది. మా పోస్టులో 16 మందికి 2 డిస్ట్రిక్ట్ కలిసి ఇచ్చిండ్రు. 2 ఇయర్స్ చేసినాం నామినేటెడ్ పోస్ట్. జిల్లా చైర్మన్గా నేను హైదరాబాద్ చేసిన. వికలాంగులు, వృద్ధులు, అంగన్వాడీస్ వాటి మీద పర్యవేక్షణ చేశాను 2 ఇయర్స్. 2 ఇయర్స్లో కూడా మేము పిల్లలకు, ఇప్పుడు అంగన్వాడీలు ఉన్నారు, పిల్లలకు వాళ్ళకు ఫుడ్ సరిగ్గా అందుతుందా, వాళ్ళకు కరెక్ట్ పనిచేస్తున్నారా, వృద్ధులకు, వికలాంగులకు రాష్ట్రంలో వాళ్ళకు అందేటి కరెక్ట్గా అందుతున్నాయా అనే పర్యవేక్షణ చూసుకున్నాం. పార్టీ సంక్షేమ పథకాలు ఏమైతున్నాయో అవి కూడా మేము అందుతున్నాయా లేదా అని చూస్తున్నాయా ప్రజలకు తీసుకుపోయినాం. దాని మీద మేము పనిచేసినాం. 2 ఇయర్స్ చేసిన నేను. 2 ఇయర్స్ నామినేటెడ్ పోస్ట్లో ఉన్నా. ఆ 16 మంది కూడా మొదటి నుంచి ఉద్యమం పుట్టినప్పటి నుంచి, పార్టీ పుట్టినప్పటి నుంచి ఎవరైతే కష్టపడ్డారో ఆ 16 మంది కూడా ఆ కనీళ్ళను మరీ తీసుకొని, కొంతమంది నంబర్లు కూడా రాష్ట్రం వచ్చినట్టు 14 ఏళ్ళలో ఒక 2 అప్పుడు ప్రత్యక్షంగా లేకపోయినా కూడా మరీ నంబరు వాళ్ళ డిస్ట్రిక్ట్ వాళ్ళని, డిస్ట్రిక్ట్ నాయకులకు అడిగి ఫోన్ నెంబర్ తీసుకొని కూడా ఉద్యమం చేసిన వాళ్ళకే ఇచ్చిన 16 మందికి రీజనల్ ఆర్గనైజర్ కేసీఆర్ గారు. మీకు ఆ 2 సంవత్సరాలు ఇచ్చిన పర్యవేక్షణ అనే జాబ్ మీకు ఎలా అనిపించింది మ్యామ్? సాటిస్ఫాక్షన్ ఎలా వచ్చింది? ఉద్యమం నాటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా
నేను ఫుల్ తృప్తిగానే ఉన్నా. ఎందుకంటే ఆ 2 ఇయర్స్ అనేది ఏం మినహాయింపు కాదు. పోస్ట్ ఇస్తేనే మేము తృప్తి ఉన్నాం. అప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు అట్లేదు. ఏమో అధికారం అప్పుడు వచ్చింది, అప్పుడేం బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఇప్పుడు సంతోషం ఏం లేదు. సార్ మాకు ఇచ్చిన బాధ్యతను మేము 100% ఫుల్ఫిల్ చేసినా నేను అనుకుంటున్నా. ఏది ఇచ్చినా సారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎంత పని చేసినా ఒక కార్యకర్తగా నాకు ఓపినంత వరకు నేను పార్టీని పనిచేస్తాను. ఓకే మ్యామ్, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న అది మహిళనే కాదు పురుషులనే కాదు ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఇచ్చారు, దాన్ని మీరు ఎలా ప్రజల ముందుకు తీసుకొచ్చారు? మహిళల్లో ఎప్పుడు లేనంత తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉదాహరణకి ఇప్పుడు జడ్పీ చైర్పర్సన్లు ఉన్నారు. ఎంతమంది అంటే 30 మంది మొత్తం లేడీసే జడ్పీ చైర్పర్సన్స్ మహిళలకే ఇచ్చారు. తర్వాత మన జిహెచ్ఎంసి కార్పొరేటర్లు ఉన్నారు, 50% ఇచ్చిండ్రు. 50% మహిళలే. అంటే ఎక్కడ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఇప్పుడు అది ఇది అని అట్లా కొట్లాడ సంబంధమే లేకుండా వీళ్ళు ఇప్పుడు మేయర్లు కానీ వరంగల్ కానీ ఇప్పుడు అట్లా మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, జడ్పీ చైర్పర్సన్లు ఉన్నారు, తర్వాత కార్పొరేటర్లు 50% ఇచ్చారు. ఆ ఘనత కేసీఆర్ గారికే వర్తిస్తుంది తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక. అందుకే మహిళలకు ప్రాధాన్యత ఉన్నది, మా పార్టీలో అయితే ఉన్నది. పార్టీలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అన్ని పార్టీలు కూడా మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలి, వాళ్ళని గౌరవించాలని మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రం మహిళల ప్రాధాన్యత కానీ వాళ్ళ అవకాశాలు కానీ చాలా మెరుగ్గా ఉన్నాయి, పెంచిండ్రు, మాకు ఇచ్చిండ్రు. మ్యామ్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాలంటే ప్రజలంతా బీఆర్ఎస్ 2 గ్రూపుల్లో ఉంది. అయితే మీరు ఏ గ్రూప్లో ఉన్నారని అనుకోవచ్చు? అసలు బీఆర్ఎస్ లో గ్రూపులు ఉన్నాయని ఎవరు అన్నారు? అంటే మరి మీరు అడుగుతున్నారు. అంటే ప్రజలు కూడా అనుకుంటున్నారు కదా మ్యామ్, ఒక వర్గము కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అంటే ఒక వర్గము కవిత గారు అని పార్టీ. కేసీఆర్ గారు వర్గం, బీఆర్ఎస్ వర్గం ఒకటి. ఆ చెట్టు కిందనే పని చేస్తాం. కేసీఆర్ గారు మా లీడర్, ఎవరు పని చేసినా కూడా కేసీఆర్ గారు అడుగుజాడలే నడుస్తాం. కేసీఆర్ గారు గ్రూపులు అనేది ఏం లేవు. కేసీఆర్ గారు మా బాస్, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, అందరం పనిచేస్తాం. అట్లా గ్రూపులు అనేది ఎవరి గ్రూపులు ఎవరే అసలు గ్రూపులే లేవు బీఆర్ఎస్లో. బీజేపీలో ఉన్నాయని మేము వింటున్నాం, మరి కాంగ్రెస్ ఉన్నాయని వింటున్నాం, కానీ మా బీఆర్ఎస్లో గ్రూపులు ఉన్నాయని మాకైతే తెలియదు. మరి అంటే కవిత గారిని సస్పెండ్ చేసినాక ఇంకొక పార్టీ వస్తుంది అది ఇది అంటున్నారు. కవిత గారు సస్పెండ్ అనేది అది పార్టీ పెద్దలు అందరూ కూర్చొని నిర్ణయించుకున్న నిర్ణయం. అది మా పరిధిలో కూడా లేదు. ఎందుకంటే ఏది మంచి ఏది చెడు అనేది కేసీఆర్ గారు పార్టీ ముఖ్యులతోని మాట్లాడి తీసుకున్న నిర్ణయం కాబట్టి దాని గురించి మనం నో కామెంట్స్ అంటారు. మ్యామ్, ఉద్యమం టైంలో కొన్ని డిమాండ్స్ చేశారు మ్యామ్. తెలంగాణ వస్తే మేము ఈ డిమాండ్స్ నెరవేరుస్తాము, మేము పరిపాలన ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పి కేసీఆర్ గారు కొన్ని డిమాండ్స్ ఇచ్చారు. సో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆ డిమాండ్లన్నీ నెరవేర్చారని మీరు అనుకుంటున్నారా? అంతకంటే ఎక్కువనే చేసిండ్రు అంటున్నాను. ఎందుకంటే ఉద్యమం టైంలో ఏమున్నది, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన నీళ్ళు మనకు రావాలి, మన నిధులు మనకు రావాలి, తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి, మనకు ఏం అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏమేమి అన్యాయం జరుగుతుందో ఫుల్ఫిల్ చేద్దామని అనుకుంటారు. అనుకోని కూడా చేసిండ్రు. నీళ్ళు కొరత గురించి కాళేశ్వరం అంటే అది దేశంలోనే ఎవరిని అడిగినా చెప్పుకునే ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది. నీళ్ళ కోసం ఎవరు ఊహించలేదు కూడా, అంత పెద్ద ప్రాజెక్టు తెలంగాణలో వస్తుంది నిర్మిస్తారన్నది ఎవరు అనుకోని ఆ ప్రాజెక్టు. రైతు బంధు అనేది అది కూడా ఎవరు ఊహించలేదు. దేశం మొత్తము నిర్ఘాంతపోయింది. అంటే ఫస్ట్ ఇక్కడనే తెలంగాణలో పుట్టింది రైతు బంధు అనేది. చాలా రాష్ట్రాలు తీసుకున్నాయి కూడా. కేసీఆర్ గారి నిర్ణయాన్ని హర్షించినాయి, చాలామంది మెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మంత్రులు కూడా చాలా ప్రశంసలు చేసిండ్రు కూడా. అట్లా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది, ఎవరు చెప్పలే, సార్ చెప్పలే. అంతకుముందు ఇప్పుడు చెప్పింది చేసిన దాన్ని మీరు అడిగిండ్రు.
చెప్పినవి చేసుకుంటూ కూడా ఎవరు అడగని కూడా చేసింది. ఇప్పుడు నేను చెప్పినవి కళ్యాణ లక్ష్మి ఎవరు అడగలేదు, మాకు ఇల్లు ఎవరు అడగలేదు, రైతు బంధు ఎవరు అడగలేదు. కేసీఆర్ కిట్ పేదవాళ్ళు డెలివరీ అయితే వాళ్ళ ఖర్చులకు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే భయపడేటోళ్ళు. అదే తెలంగాణ రాష్ట్రానికి ముందు గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే భయపడేటోళ్ళు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అత్యధికంగా అంటే ఎప్పుడు జరగనని అత్యధిక ప్రసూతులు డెలివరీలు గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినాయి. కేసీఆర్ కిట్ వాళ్ళ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు 12,000 మగపిల్లగాడు 13,000 ఆడపిల్లకు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఇంటి దగ్గర తల్లిని పిల్లను మంచిగా సురక్షితంగా పంపించవచ్చు. అట్లాంటివి ఎవరు అడగలేదు, అడగని కూడా చాలా చేసిండ్రు కేసీఆర్ గారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆ నమూనాలు లేకుండా చేస్తామన్నారు. కేసీఆర్ గారి నమూనాలు లేకుండా చేస్తామన్నారు. ఏం నమూనాలు చేస్తాం, ఏం నమూనాలు లేకుండా చేస్తాం. మొన్న అందాల పోటీలో అదే హైదరాబాద్కి వచ్చారు. వచ్చి వాళ్ళకు తెలంగాణకు వచ్చిండ్రు, రాష్ట్రం వచ్చింది తెలంగాణకు వచ్చిండ్రు. ఒకవేళ కేసీఆర్ గారు డెవలప్ చేసిన నిర్మించిన ఇది చూపించకపోతే అసలు చూపించడానికి ఏం లేదు తెలంగాణ. వాళ్ళను ఏది చూపెట్టినావు నువ్వు? సచివాలయము, మన కాకతీయ వరంగల్ కాళేశ్వరం పోయినావు, యాదాద్రి పోయినావు. అంటే నీకు ఎటు పోయినా కూడా కేసీఆర్ కనబడుతుంటు పోలీస్ కమాండెంట్ ఉన్నది, అందులోనే కూర్చొని మీటింగులు చేస్తున్నావు. అంటే నువ్వు ఏది చేస్తా ఏది కావాలన్నా ఎటు చూడినా ఎటు తిరిగినా కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు నీకు ఇప్పుడు వాళ్ళు వస్తే కూడా నువ్వు తిరిగి అదే చూపెట్టినావు. మరి ఆనవాళ్ళు లేకుండా అంటే ఇంతకంటే డెవలప్మెంట్ ఏముంటుంది? వేరే రాష్ట్రాల నుంచి సినిమా హీరోలు కానీ కేంద్ర మంత్రులు కానీ వేరే ఒక ప్రముఖులు వచ్చినప్పుడు ఇది తెలంగాణ లేకపోతే సింగపూర్గా తెలంగాణకు వచ్చినామా లేకపోతే ఇంకెక్కడన్నా వేరే స్టేట్స్ పోయినామా, యూఎస్ పోయినామా, సింగపూర్ వచ్చినామా అని అనిపిస్తుంది అని వాళ్ళు ఎన్నో ప్రశంసలు కేసీఆర్ గారు చెప్పలే కదా వాళ్ళను. అంటే వాళ్ళే చెప్పిపోయేటట్టు నివ్వరపోయేటట్టు అభివృద్ధి చేసి తెలంగాణకు అంతకుముందు ఏవైతే అనుకున్నారో ఏమైనా చెప్పిండ్రో వాటితో పాటు చెప్పని కూడా అంటే అప్పటికప్పుడు నా ప్రజలు ఎట్లయితే సంతోషంగా ఉంటారో అనుకొని ఓన్లీ వాళ్ళ నా ప్రజలు సంతోషంగా ఉండాలన్న వాటితో కూడా అప్పటికప్పుడు మైండ్లోకి తెచ్చుకొచ్చేసినవి కూడా చాలా ఉన్నాయి సార్. అందుకని ఇక్కడ తెలంగాణలో అనేది ఒక నంబర్ 1లో ఉండే. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మీరు కూడా వింటున్నారు, నేనేం చెప్పుడు కాదు, ఇది అందరికీ తెలిసిన అవుతావే. మార్కెటింగ్ అనేది నేను మొత్తం అవును ఏంటంటే ఒకటేసారి ఆగిపోయింది, భూస్థాపితం అయిపోయింది. ఎందుకంటే ఎవరు పైసలు తీసుకోవాలి, కొన్ని కుడతలేరు అమ్మటలో ఎవరో ఏదైనా బిడ్డ పెళ్ళి ఉండో లేకపోతే ఏదైనా అర్జెంట్ ఉండో ఏదైనా కొంచెం అది తప్పదనుకుంటే చేసుకునే తప్ప ఎక్కడెక్కడ మార్కెటింగ్ అయిపోయింది. ఎక్కడ అక్కడ చేసుకుంటుంటారు. ఏంది బిల్లులు రావాలంటే ఫుల్ పర్సంటేజ్ అట. బిల్లు చేసిన వాళ్ళకి ఒకరికి బిల్లులు ఇస్తలేరు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. అంటే ఎక్కడ డెవలప్ ఉన్నది, ఎక్కడ ఏం చేస్తున్నారు? పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే ఐట్లను పెట్టి మనం మశానమని వాళ్ళు ఏడ్చుకుంటా పోయేది ఎవరు చేసి వాళ్ళకి ఏమైనా ఇచ్చినావా? ఇప్పుడు అంతకుముందే తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు ఏదైనా చేస్తే ఫస్టే వాళ్ళకు కరెక్ట్ మార్కెట్ రేట్ కట్టి చేసేసారు. ఇప్పుడు వరకు మన హైడ్రా చేస్తే ఏమన్నారు, అది కూడా కేసీఆర్ గారు పెట్టిన బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళ ₹1,50,00,000 లేకపోతే వాళ్ళు ఎప్పుడో అంటే 20 ఏళ్ళ నుంచి చిట్టీలు వేసి వాళ్ళ కష్టారితం కట్టుకున్న ఇల్లు ఒకటేసారి వాళ్ళ కన్న ముందే కూలేసి కేసీఆర్ గారు అది కూడా నువ్వు కట్టినాయి కాదు, కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లో పంపించింది యోగి సొంటి రేవంత్ ప్రభుత్వం. అంటే కేసీఆర్ గారు చేసిన పనిని, అభివృద్ధిని, సంక్షేమాన్ని, ప్రజలు చేసిన మేలును రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకెవరో చెప్తే పోయేది కాదు. అది తరతరాలు నిలిచుంటుందని నా అభిప్రాయం కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిప్రాయం. మ్యామ్, ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ నుంచి మీకేమైనా పిలుపు వచ్చిందా పార్టీలోకి రావాలని? ఇప్పుడు రాలేదు, ఎలక్షన్లప్పుడే వచ్చింది. ఎలక్షన్లప్పుడే వచ్చింది. ఒక అంటే మాది మహేశ్వరం నియోజకవర్గం, అంటే సిద్దిపేట మాది ప్రాపర్గానే, ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గం సత్యనారాయణ గారి నియోజకవర్గం ఉంటా సరుండగల్లో. అప్పుడు అక్కడ ఉన్నప్పుడే అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, అడిగిండ్రు, చాలా ప్రెషర్ కూడా చేసిండ్రు రమ్మని. కాకపోతే ఆ ఊహలు కూడా నాకు లేదు, ఎందుకంటే వేరే పార్టీలో కానీ ఊహ లేదు. ఎందుకంటే పుట్టింది నేను ఇళ్ళనే, పసిబిడ్డగా నేను పుట్టింది కూడా ఇళ్ళనే, టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఇంకా నా శ్వాస ఉన్నంత వరకు కూడా నేను ఇళ్ళనే.
ఎందుకంటే వాళ్ళకు కూడా నేను అదే చెప్పిన, మీకు కాదు, నేను వాళ్ళకు కూడా అదే చెప్పిన. నేను ఉన్నంత వరకు, నాకు శ్వాస ఉన్నంత వరకు, అది నా ఓపిక ఉన్నంత వరకు నేను ఈ బీఆర్ఎస్ పార్టీకే సేవ చేసుకుంటాను కార్యకర్తగా. అదే నేను కూడా నాకు వేరే ఆలోచన కూడా లేదు. వచ్చినాయి చాలా, అంతకుముందు కూడా వచ్చినాయి. అంటే ప్రభుత్వం వచ్చినాక, ప్రతిపక్షంలోకి వచ్చినాక కాదు, పోయిన ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వచ్చిన కొట్టుపడేసిన తర్వాత మొన్న ఎంపీ ఎలక్షన్లకు మాత్రం బాగా ప్రెషర్ చేసిండ్రు. ఇంటికి వచ్చి కూడా ఇంటికి కూర్చున్నారు, అడిగిండ్రు. కాకపోతే నాకు అట్లాంటి ఉద్దేశం లేదని ఒక మీద చెప్పేసిన, నాకు అట్లాంటిది లేదు కూడా, రాదు కూడా. ఇక ఇంకా బీఆర్ఎస్ ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ. ఓకే మ్యామ్, ఇంకొక 1 week లో దసరా రాబోతుంది. దసరా అంటేనే తెలంగాణలో బతుకమ్మ. సో కవిత గారు లేరు, బతుకమ్మ ఉంది. ఇప్పుడు బతుకమ్మ పరిస్థితి ఏంటి మ్యామ్? ఒకటి అంటే చెప్పాలంటే, కవిత గారు బతుకమ్మను ప్రాచుర్యంలోకి తెచ్చింది వాస్తవం. బతుకమ్మ అక్కదేలే, కవిత గారిదేలే. బతుకమ్మ అనేది తెలంగాణ సాంప్రదాయం, అందరం పేర్చుకుంటాము ఊర్లలో కూడా. కాకపోతే అప్పుడు ఎట్లుండేదంటే, ఒక ఫస్ట్ రోజు వేసుకుంటారు, మధ్యలో 5 రోజులు వేసుకుంటారు, సద్దులకు వేసుకుంటారు, మధ్యలో కొంచెం చిన్న పిల్లలు. కాకపోతే మొదటి నుంచి ఉంది బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయం. బట్ కవిత గారు ఏంటి అంటే, ఈ తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ ఏదైతే ఉందో ప్రపంచ దేశాలకు తెలియజేసింది అనేది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది బతుకమ్మ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బతుకమ్మ అనేది వేరే దేశాలకు, ప్రపంచం అంతా కూడా తెలుసు. ఇప్పుడు తెలంగాణలో ఒక పండుగ ఫేమస్ ఏంటంటే బతుకమ్మ. కానీ ఆ బతుకమ్మ ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎక్కడ, ఏ చెట్టు కింద? టిఆర్ఎస్ పార్టీ చెట్టు కింద. టిఆర్ఎస్ పార్టీ చెట్టు కింద అందరం చూసినాం. కవిత గారు కూడా ప్రాచుర్యంలో బతుకమ్మ పండుగ తెచ్చింది కూడా బీఆర్ఎస్ చెట్టు కిందనే తీసుకుపోయింది. పార్టీలో భాగంగా, పార్టీకి పనిచేసిన భాగంగా ఒక జాగృతి అనే సంస్థ నుంచి కూడా ఆ చెట్టు కిందనే ఒక జాగృతి సంస్థ తీసుకుపోయింది. కాకపోతే ఇప్పుడు ఆ చెట్టు కింద నుంచి కవిత గారు వెళ్ళిపోయినారు. బతుకమ్మ ఉంటది, అదే బతుకమ్మ ఉంది, కవిత గారు లేరు. మరి బతుకమ్మ పరిస్థితి ఏంటి అని? పరిస్థితి ఏముంటది, బతుకమ్మ ఉంటది. కాకపోతే కవిత గారు లేరు పార్టీలా అన్నది వాస్తవము. బతుకమ్మ ఉన్నది అనేది కూడా వాస్తవం. ఎందుకంటే బతుకమ్మ జరుగుతుంది, తెలంగాణలో తెచ్చుకుంటారు, పార్టీలో కూడా చేసుకుంటారు. బతుకమ్మ అట్లనే ఉంటుంది. అంటే నా క్వశ్చన్ అంటే, తర్వాత ఇప్పుడు ఇన్ని రోజులు కవిత గారు ఉంటే బతుకమ్మను లీడ్ చేసి జాగృతి నుంచి తీసుకొచ్చి మహిళలందరిని ఒక దగ్గర తీసుకొచ్చి నడిపించింది కవిత గారు కదా. అలాంటి కవిత గారు పార్టీలో లేరు. ఇప్పుడు బతుకమ్మను తర్వాత మీ బీఆర్ఎస్ లో మహిళ ఎవరు లీడ్ చేయబోతున్నారు? ఏముంది? ఉన్నారు కదా మహిళా నాయకురాలు ఉన్నారు, రాష్ట్ర నాయకురాలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, రాష్ట్ర నాయకురాలు ఉన్నాము, చాలా మంది ఉన్నారు, చేస్తాం. కాకపోతే ఇప్పుడు నేను అనేది ఏంటంటే, బతుకమ్మ అనేది కవితక్కతో రాలేదు, కవితక్కతో పోదు. పార్టీలు ఉంటే చేసిండ్రు, పార్టీలు ఉన్నంత వరకు. తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయినాక జాగ్రత్త తరఫున అట్లా చేసుకుంటారు. మేము మా పార్టీ తరఫున మేము చేస్తాం, నాయకురాలు గురించి మేము ఎప్పటిలాగా చేస్తాం, అది జరుగుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు రాజకీయంగా మనం చాలా మాట్లాడాం. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడాలంటే, మీరు ఎక్కడ పుట్టారు, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది, అసలు మీరు ఏం చదువుకున్నారు, మీ కుటుంబ నేపథ్యం ఎలాంటిది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పండి. మాది వ్యవసాయ కుటుంబం, రైతు కుటుంబం. మాది నంగనూరు మండలం, నర్మేట, సిద్దిపేట. మేము మా నాన్నకు మేము 4 అక్కయ్యలేము, ఒక అన్నయ్య. అందరికంటే చిన్న నేనే. నాకు 10th లో పెళ్ళయింది. 10th లోనే పెళ్ళి. ఆఫ్టర్ మ్యారేజ్ నా స్టడీ, నేను ఎంఏ ఎకనామిక్స్ టీచింగ్. తర్వాత మా పిల్లలు బాబు పాప, ఇద్దరు ఇప్పుడు సాఫ్ట్వేర్లే. పాపకు పెళ్ళయింది, పాప కూడా. బాబు చేయాలి, పెళ్లి చేయాలి. వాళ్ళు రాజకీయంలో అయితే ఎవరు లేరు. మా అత్తమ్మ వాళ్ళు ఎవరు లేరు, అమ్మ వాళ్ళు కూడా ఎవరు లేరు. మా అన్న మాత్రం ఎంపీటీసీగా చేసిండు. ఇప్పుడు ఎడిటర్, మా అన్నయ్య అవని న్యూస్ పేపర్ ఎడిటర్, రాజిరెడ్డి ఎడిటర్ ఉన్నారు. మొదటి నుంచి కూడా జర్నలిజంలో ఉన్నారు అన్నయ్య. ఎంపీటీసీ కూడా చేసిండ్రు, జర్నలిజంలో కూడా ఉన్నారు. భూమిలో కానికలు వేసేది స్టార్టింగ్లో. ఇప్పుడు అవని న్యూస్ పేపర్ సొంతంగా పెట్టుకున్నారు, అది చేస్తున్నాడు, సిద్దిపేట. ఓకే,
అంటే రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండానే మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా మ్యామ్. అంటే రాజకీయాల్లో ఒక మహిళ వస్తుందంటే కుటుంబం నుంచి సపోర్ట్ ఉండదు. కొంతమంది సపోర్ట్ ఇస్తారు, కొంతమంది సపోర్ట్ అంటే మెయిన్ మహిళలకు ఇవ్వరు. సో మీ కుటుంబం నుంచి మీరు రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఇట్లా మీ హస్బెండ్ నుంచి కానీ, అత్త వాళ్ళు కానీ, లేదంటే మదర్ అండ్ ఫాదర్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ వచ్చింది మ్యామ్ మీకు? నాకు ఒక పిచ్చి. ఎందుకంటే రాష్ట్రం అంతా ఏదో అన్యాయం అయిపోతుంది, మన రాష్ట్రం మనకు రావాలి అంటే సార్ ఎంత కష్టపడుతున్నారు అట్లా చిన్న ఒక ఏంటి రేణు నాకు నేను కూడా సార్ ఎందుకు ఉండాలి అన్న ఒక నా దృఢమైన ఆలోచన అనేది అందరినీ మెప్పించింది. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు నాకు చిన్న పిల్లలు, మీరు నమ్ముతారో నమ్మరు, ఎంత చిన్న పిల్లలు అంటే ఏదైనా ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిర్రంటే, లేకపోతే ఎక్కడికన్నా వేరే ఊరు పోయినామంటే, బై ఎలక్షన్ ఉన్నాయంటే టైంకు వాళ్ళు స్కూల్ పోయే టైంకు ఫుడ్ లేకుంటే కూడా పక్క వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పేదాన్ని, మా అమ్మ పిల్లలు జర చూడుండ్రి నేను వచ్చేదాకా, లేకపోతే వండి పెట్టుండ్రి అంటే అంత క్రిటికల్ టైంలో కూడా నేను రాష్ట్రం కోసం తెచ్చాను. అంటే నాకు ఇది ఒక వ్యసనం లాగా అయిపోయింది. ఒక వ్యసనం ఏంటంటే మా తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, మా పిల్లలకు అన్యాయం అయిపోతుంది. సరే మేము కష్టపడుతున్నాము, రాష్ట్రం వస్తుందా రాదా, వస్తుందని మేము అనుకుని చేసినాం, కానీ వస్తుందా రాదా అది తర్వాత విషయం. కాకపోతే మా తర్వాత తరాలకైనా బాగుంటది అన్న ఉద్దేశంగా. ఎందుకంటే మాకు వస్తుంది, మేము ఆ చెట్టుకి పండ్లు కాస్తాయి మేము తింటాము అని మేము ఎప్పుడు చేయలేదు స్వార్థంగా. ఉద్యమం అనేది 100% నిస్వార్థంగా చేసినాం. ఎందుకంటే కష్టపడాలి, రాష్ట్రం కోసం రాష్ట్రం సాధించాలి, ఉద్యమం చేయాలి. మేము కాకుండా ఈ రోజు కాకుండా రేపు వస్తుంది, రేపు కాకుండా మా తరాలు మాత్రం చూస్తాయి అన్న ఉద్దేశంగా అందరినీ మెప్పించినాము. మా ఇంట్లో కూడా ఎప్పుడు నన్ను ఎవరేమో అక్కడ వాళ్ళండి ఇక్కడ వాళ్ళకి ఎవరు లేదు. 100% నన్ను ఎప్పుడైనా కూడా నేను చేయగా ఎవరైనా కష్టపడాలంటే నా 2 పిల్లలు, నా కొడుకు నా బిడ్డ. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళకి నేను టైం ఇవ్వలేకపోయినా, వాళ్ళు ఇప్పుడు కూడా అంటారు, టైం వచ్చినప్పుడు అంటారు, మమ్మల్ని వదిలిపెట్టిపోయినావు కదా మమ్మీ, మమ్మల్ని మేము స్కూల్ పోయినా మమ్మల్ని ఏడ్చులే. ఇప్పుడు వాళ్ళకి టైం ఇవ్వకపోయేదాన్ని. ఇప్పుడు ఏదైనా వాళ్ళకి సండే ఉంటే కూడా వాళ్ళకి ఇంత వండేసి ఆ మీటింగ్ ఉన్నదంటే వెళ్ళిపోయేదాన్ని. అది నాకు ఇప్పుడు కొంచెం నేను ఎవరికైనా సారీ చెప్పాలంటే నా పిల్లలకే. ఎందుకంటే నేను ఎవరికి అందరికీ నేను వాళ్ళని మెప్పించుకున్నా, నా పిల్లలు వాళ్ళు కూడా నన్ను ఇప్పుడు అంటే వాళ్ళ చైల్డ్హుడ్ మిస్ అయిపోయారు కదా, అయిపోయినా ఏదో చాలా మిస్ అయినా. ఇప్పుడు వాళ్ళ అన్నమాట కూడా న్యాయం అనిపించిన వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకున్నారు. మా అమ్మ ఒక తెలంగాణ రాష్ట్రం కోసం అలా భాగమైంది కదా అని వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అప్పుడప్పుడు ఫీల్ అవుతారు కానీ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో మా అమ్మ పాత్ర కూడా ఉంది కదా అనేది వాళ్ళు కూడా ఫీల్ అవుతారు ప్రౌడ్గా. మ్యామ్ మీరు ఆనెస్ట్గా నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. మ్యామ్ మీరు ఐ థింక్ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చి బీఆర్ఎస్ పార్టీ పెట్టి దగ్గర 20 years పైన అయిపోతుంది. సో మీరు పార్టీలో అంటే లీడింగ్లో ఉన్నప్పుడు కూడా మీరు తెలంగాణలో అంటే ఆ పార్టీలో ఉన్నారు. అప్పుడు మీరు ఆ పార్టీ అంటే బీఆర్ఎస్ నుంచి ఈ హోదా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అంటే మనం ఇంత కష్టపడ్డాం, నాకు ఈ హోదా కావాలి, ఈ జాబ్ నేను కరెక్ట్గా చేయగలుగుతాను అని మీరు ఎక్స్పెక్ట్ చేసి మీకు రాకుండా మీరు కొంచెం లోపల ఫీల్ అయినది ఏమైనా ఉందా? అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారు? హానెస్ట్గా చెప్పాలి మ్యామ్. హానెస్ట్గా చెప్తున్నా అంటే ఫస్ట్ 14 years ఏమీ ఆశించలేదు. ఎందుకంటే అదంతా ఉద్యమం టైం. 14 years ఏదైతే ఆ పీరియడ్ ఉన్నదో అది మేము ఆశించడానికి కూడా ఏం లేదు. ఏం ఆశిస్తాం వల్ల? ఎందుకంటే రాష్ట్రమే రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం వస్తే ఏమన్నా ఆశించవచ్చు. అప్పుడు ప్రభుత్వం వస్తుందని కాదు, అసలు రాష్ట్రం వస్తుందని నమ్మకం లేదు మాకు. ఇది హానెస్ట్. ఎందుకంటే ఎవరికి లేదు నమ్మకం అనేది 100% ఎవరికి ఉండదు. మనం పోరాటం చేయాలి అన్న ఉద్దేశంగా మేము చేసినాం. ఆ 14 సంవత్సరాలు నిస్వార్థంగా చేసినాం. అందులో భాగంగా గ్రేటర్లో పోస్ట్ చేసినాము, రాష్ట్ర నాయకురాలుగా చేసిన, మహిళా వింగ్లో జనరల్ సెక్రటరీ చేసిన, స్టేటు అట్లా పార్టీ పోస్టులు చేసినాం. ఏది ఇచ్చినా కూడా దాన్ని మేము న్యాయంగా చేసినాం. ఇచ్చినా ఇవ్వకుండా పోరాటం చేసినాం. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది ఇప్పుడు నువ్వు అనేదాన్ని. ఎందుకంటే ఒక మొలక పెట్టినాము, చెట్టు పెద్దగా అయింది, కాయలు కాసినాయి, పండు వండింది, అలా కొంచెం టేస్ట్ చూడాలని ఉంటుంది. హానెస్ట్ ఉంటుంది. ఉన్నప్పుడు మాకు కూడా ఏదైనా ఇస్తే బాగుండాలని మేము కూడా. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు? ఎక్స్పెక్టేషన్ అనేది నేను ఏది చేయలేదు. ఎందుకంటే నేను చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన. నేను చదువుకున్నా, బట్ నేను బాగా కష్టపడ్డా.
సామాన్య కుటుంబం నుంచి వచ్చిన. నా వెనక ఎవరు పొలిటికల్ లేరు, నాకు ఎవరు సపోర్ట్ లేదు, నా గాడ్ ఫాదర్ ఎవరు లేరు. అంటే మీరు ఇంత హానెస్ట్గా అడుగుతున్నారు అని చెప్తారు. నా గాడ్ ఫాదర్ కేసీఆర్ గారే. ఎవరికైనా ఎందుకంటే అందరూ గుర్తుండరు, రాష్ట్రం అంతా నాయకులు ఉంటారు, 1000 మంది ఉంటారు, ఎవరు గుర్తుండరు. అయినా ఇప్పుడు నా గాడ్ ఫాదర్ కేసీఆర్ గారే. అట్లనే అనుకొని ఏది ఇచ్చినా సరే అని అనుకున్న తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత కరెక్ట్ సంవత్సరానికి సార్ ఒకరోజు ఫోన్ చేసారు నాకు. చేసి బాగున్నావు సుశీల అంటే, బాగున్నా బాబు బాగున్నా అంటే, రేపు అన్నానికి రా, లంచ్కి రా అని చెప్పారు. భోజనానికి రా అని చెప్పారు. భోజనానికి రా అన్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes చేసి పిల్లల్ని తీసుకొని రా భోజనానికి అని చెప్పారు. ప్రగతి భవన్ అక్కడికి మేము భోజనానికి నా పిల్లలు నేను పోయిన సంవత్సరానికి. అంటే ఎంత అదృష్టం అంటే ఎవరు కాదు. ఇప్పుడు ఎవరికైనా ఒక ఎమ్మెల్యే ఉండాలి, ఒక మంత్రి ఉండాలి, ఒక గాడ్ ఫాదర్ ఉండాలి. నాకు ఎవరు లేరు. నా కేసీఆర్ గారే గాడ్ ఫాదరు. అడుగుజాడల్లో నడిచిన, బాపు అడుగుజాడల్లో నడిచిన. పోయిన తర్వాత భోజనం చేసినాం. ఒక 5-6 గంటలు కూర్చున్నా ఆ రోజు. నేను కూర్చున్న తర్వాత సరే ఆ రోజు కూడా నేను ఏం మాట్లాడలే. ఎందుకంటే సార్ ఉన్న సంతోషంలో నేను ఏం చెప్పాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా కూడా ఏం మాట్లాడలే. సార్ చెప్పింది నేను విన్నా, భోజనం చేసినాం, వచ్చినాం. ఏదో ఒకటి చేస్తారు, పిలిచిండ్రు కదా, దృష్టిలో అయితే ఉన్నామని ఉన్నది. కాకపోతే నేను ఇది అని ఏది ఆలోచించలేదు. కరెక్ట్ మళ్ళీ సంవత్సరంన్నరకు అంటే 14లో వస్తే 17లో మళ్ళీ ఫోన్ చేశారు. ఆ పోస్ట్ ఆల్రెడీ టీవీలో వస్తుంది, కింద స్క్రోలింగ్. కాల్ చేసిండ్రు, చేసి రీజనల్ ఆర్గనైజర్ ఆర్ఓ హైదరాబాద్ ఇచ్చిండ్రు, నీకు చూసుకో ఆల్రెడీ స్క్రోలింగ్ వస్తుందని చెప్పిండ్రు. అంటే నేను ఎవరిని అడిగిన ఎవరు నాకు సార్ ఇచ్చిండ్రు. అంటే ఎక్స్పెక్టేషన్ అనేది నేను ఏదో ఒకటైతే వస్తుంది, మొత్తం మీద ఏదో ఒకటైతే వస్తుంది. ప్రభుత్వం వచ్చింది కదా, నా భాగం ఉన్నది కదా, ఇంకా నేను కష్టపడ్డా కదా, ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఇస్తారు అన్న ఆ కళ నిజమైంది. చిన్నదా పెద్దదా ఏంది అనేది లేదు, ఖచ్చితంగా ఒకటి నన్ను గుర్తించిండ్రు అన్న సంతోషం. ఏంటన్నా చిన్నదా పెద్దదా ఏంది అని కదా, నన్ను గుర్తించిండ్రు కదా, గుర్తించుకొని ఫోన్ చేసి నాకు ఇచ్చిండ్రంటే నన్ను గుర్తించండి అన్న సంతోషంలో 2 years చేసిన. తర్వాత అనేది నేను ఏదైనా కూడా ఎప్పుడైనా కేసీఆర్ గారికి వదిలేసిన, అధిష్టానానికి వదిలేసిన. ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్రావు గారు కదా, ఎవరికైనా మన బాధ ఏదైనా చూడు అన్న అని చెప్పుకుంటాం, ఏదైనా చూడు పాపం అని చెప్పుకుంటాం తప్ప నేను ఇది కరెక్ట్గా అడిగినా అది వాళ్ళు ఇయ్యలే అలా నేను అసంతృప్తితో ఉన్నా అనే విషయం ఇప్పటికి రాలేదు, రాదు కూడా. వాళ్ళు ఏది ఇచ్చినా కూడా నేను 100% న్యాయం చేస్తాను. ఇక కార్యకర్త ఉంటాను నా ప్రాణం అంతా. ఓకే, అంటే ఇచ్చిన దాంట్లోనే మీరు సాటిస్ఫాక్షన్ అయిపోయారు. ఉంది, ఎందుకంటే జెన్యున్ గా వాస్తవంగా ఏదో ఒకటైతే మనకు కూడా ఇవ్వాలి కదా, మనకు కూడా బాగా ఉన్నది, కష్టపడ్డాం కాబట్టి సరే మనకు కూడా ఇవ్వాలని ఉంటది ఆ కోరిక. ఇప్పుడు నాకు లేదు అన్నా కూడా ఎవరు నమ్మరు, ఉంటది. దాన్ని ఏదో ఒకటైతే నన్ను గుర్తించింటారు కదా, మన కూడా గుర్తిస్తారు. ఏదో ఒకటైతే నేను ఉన్నా కదా, పని చేసుకుంటా పోయినాడు. ఇప్పుడు ఏదో ఒకటి దీన్ని ఇప్పుడు సుశీల దీనికి కరెక్ట్, ఇది ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇస్తారు కదా, నేను ఎందుకు తొందరపడాలి అనేది ఉంటది. ఖచ్చితంగా పార్టీ పోస్ట్ అయినా ఏదైనా కూడా గుర్తిస్తారు కదా, ఆ గుర్తింపుతోనే, గుర్తింపు లేకుండా కార్యకర్త కూడా చేస్తారు. నైస్ మ్యామ్. అయితే ఇప్పుడు మనం మనుషులం అన్నాక మన ఎదుగుదలలో ఒక తృప్తి, మనం సాడ్లో ఉన్నప్పుడు అంటే మనకు ఒక అవమానము ఒక పొగడ్త రెండు కామన్. అవమానించినప్పుడు మనం కుంగిపోతాం, పొగడ్త వచ్చినప్పుడు పొంగిపోతాం, అలా ఉంటారు. సో మీ లైఫ్లో మీకు ది బెస్ట్ మెమరబుల్ పొగడ్త అంటే ఏం చెప్తారు? మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన సందర్భం ఏమైనా ఉందా? ఇప్పటికీ మీకు గుర్తు చేసుకున్న ఆ మాట మీకు బాధ కలిగించేసి టీయర్స్ వచ్చే సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా? లేదా ఇప్పటికీ గుర్తొచ్చిన సంతోషంతో పొంగిపోయి హ్యాపీ టీయర్స్ వచ్చిన పొగడ్త ఏమైనా ఉందా మ్యామ్ మీ లైఫ్లో? అది చైల్డ్హుడ్ నుంచి కానీ లేదా పాలిటిక్స్లో కానీ ఇప్పటికి బాధ అంటే కొన్ని సందర్భాలలో పార్టీలో చేసినప్పుడు, పార్టీలో పనిచేస్తున్నప్పుడు అది కూడా పూర్తి సమయం అంటే కేటాయించినప్పుడు కొన్ని జరుగుతాయి, ఆటపోట్లను జరుగుతాయి. నాయకులు కానీ ఏదైనా జరిగిన ప్రతి సందర్భంలో న్యాయం జరుగుతుంది, ప్రతి సందర్భంలో కరెక్ట్ ప్రాముఖ్యం దొరుకుతుంది. అట్లానే ఏం లేదు, కొన్ని సందర్భాలు ఉంటాయి. కొన్ని చిన్న చిన్నగా ఏదైనా కొంచెం బాధపడ్డా కూడా మా పార్టీ కదా, నేను మొదటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు నిన్నమ్మని వచ్చిన వాళ్ళు సంవత్సరాలు 6 నెలలు 4 నెలలు 5 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు ఏదో బాధపడతారు అనేది కదా. మేము మొదటి నుంచి ఉన్నాం, మా పార్టీ కదా, మా కుటుంబం కదా. అంటే నేను పార్టీ నా కుటుంబం లెక్కనే చూస్తాను కాబట్టి నాకు అంత పెద్దగా బాధపడ్డ సందర్భాలు ఏముంటాయి. నేను లైట్గా అప్పటి ముందు కొంచెం 1 నిమిషం బాధపడ్డా, మా పార్టీ కదా నేను మనం చేసుకుంటూ వాళ్ళని. సంతోషమైన వార్తలు అంటే నేను ఎప్పటికీ మర్చిపోయిన సంఘటన నన్ను భోజనానికి కూడా కేసీఆర్ గారు ఫోన్ చేసి నన్ను భోజనానికి పిలుచడం అనేది నాకు ఎప్పుడు గుర్తుండిపోయే సంతోషం. అంటే ఆ సంతోషం చాలదా, అంటే నాకు గుర్తింపు ఇచ్చి నన్ను భోజనానికి పిలిచింటే అంటే నాకు గుర్తింపు ఉన్నట్టే కదా, చాలా గొప్పగా ఉన్నట్టే కదా. అదొకటి. తర్వాత సారే ఫోన్ చేసి నాకు పోస్ట్ ఇచ్చిండ్రు, మళ్ళీ పోస్ట్ ఇచ్చినాడు ఫోన్ చేసిండ్రు అంటే నాకు
కింద ఇంతకన్నా గుర్తింపు ఏముంటుంది? గుర్తింపు 100% ఉంది, లేదని నేను ఎట్లా అనుకోవాలి? ఇప్పుడు మా పాప పెళ్ళి పెట్టుకున్నప్పుడు నేను కార్డు ఇవ్వడానికి నాకు టైం లేదు, సారు ఢిల్లీలో ఉన్నారు. అప్పటి నుంచి కూడా నేను కార్డు ఇవ్వడానికి నాకు కుదరలేదు అన్నప్పుడు కూడా వేరే ఒక నాయకుడు, ఒక ముఖ్యమైన నాయకుడు ఫోన్ చేయించారు. అంటే గుర్తుంచుకొని అట్లాంటి సందర్భాలు ఏముంటుంది అంటే, నా ఫ్యామిలీ అనుకొని నేను పనిచేస్తున్నప్పుడు 100% మా పాప నా కూతురు కదా అన్నట్టు పెద్ద ఆయన కూడా చూసుకున్నారు కదా కేసీఆర్ గారు కదా, ఆ సంతోషం మాత్రం నా దగ్గర ఉంటుంది. ఓకే మ్యామ్, లాస్ట్ అండ్ క్వశ్చన్, ఇప్పుడు మహిళలు రాజకీయాల్లోకి రావచ్చా రాకూడదా? వస్తే మహిళలకు పార్టీల్లో ఎలాంటి ప్రాముఖ్యత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? 100% మహిళలు రావచ్చా రావద్దా మీరు అడగొద్దు, రావాలి. ఎందుకంటే ఇప్పుడు 33% ఓటింగ్ వస్తుంది, అన్నిట్లో సగభాగం. 100% కొట్లాడాలి, కొట్లాడి తీసుకోవాలి. వాళ్ళు ఇవ్వకుంటే 100% మహిళల ప్రాధాన్యత ఇంకా పెరగాలి. ఇంకా కూడా తక్కువనే ఉన్నది, ఆశించిన స్థాయిలో అయితే లేదు. ఎవరు ఒప్పుకోకుండా మహిళలు రావడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఏ రంగంలో అయినా, అది రాజకీయంగా అనే వరకు ఇంకా భయపడతారు. ఎందుకంటే కొంచెం ఇది ఏంటంటే ఏదో ఏసీకి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని పనిచేసి పోయేది కాదు కాబట్టి కొంచెం ఒడిదొడుకులు ఉంటాయి. అన్నిటికీ కొంచెం గట్టిగా వేసుకోవాల్సి ఉంటుంది. వాటిని మేము ఎదుర్కొంటామా లేదా అన్నట్టు కొంచెం సంకోచిస్తున్నారు. అట్లా కాకుండా చదువుకున్న యువత, చదువుకున్న మహిళలు ఖచ్చితంగా రాజకీయాలకు రావాలి. అప్పుడే రాజకీయాలలో మార్పు కూడా వస్తుంది. ఎందుకంటే ఎవరికి భయపడద్దు, ఎవరి మాటలు పట్టించుకోవద్దు. వాళ్ళకు ధీటుగా కూడా మహిళలు మాట్లాడాలి, మహిళలు వాళ్ళతో సరి సమానంగా రాణించాలన్నది నా అభిప్రాయం. ఇంకా కూడా చాలా పెరగాలి. మహిళల ప్రాముఖ్యత తక్కువనే ఉంది రాజకీయాలలో, అది ఏ పార్టీలో కూడా తక్కువనే ఉంది. ఇంకా పెద్ద ఎత్తున మహిళలు రావాలని కోరుకుంటున్నాను. ఓకే మ్యామ్, చాలా థ్యాంక్ యూ మ్యామ్. మీ టైంని కేటాయించి కొన్ని విషయాలు తెలిసినటివి తెలియనటివి కూడా ఇప్పుడున్న రాజకీయ పరిణామాలు ఏంటి ఎట్లున్నాయని బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చూశారు కదండి, ఇవాల్టి మన గెస్ట్ సీనియర్ రాజకీయ నాయకురాలైన సుశీల రెడ్డి గారితో మరోసారి మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి GRTV. నమస్తే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.